బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి. బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి. సూర్యుడు ఉదయించకుండా వెలుగు వేడి ఇవ్వకుంటే, సూర్యుడు ఉదయించకుండా వెలుగు వేడి ఇవ్వకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే, చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. విత్తులు మొలకెత్తకుండా భూమిలోనే దాగి ఉంటే, విత్తులు మొలకెత్తకుండా భూమిలోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. పంటలేవి పండకుండా పుడమి తల్లి అడ్డుకుంటే, పంటలేవి పండకుండా పుడమి తల్లి అడ్డుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. నీరు మనకు అందకుండా నదులే ప్రవహించకుంటే, నీరు మనకు అందకుండా నదులే ప్రవహించకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఇరుగు పొరుగు లేకుండా తోడు ఎవరు లేకుంటే, ఇరుగు పొరుగు లేకుండా తోడు ఎవరు లేకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఈ పాఠంలో ఉన్న పదాలకు అర్థాలు తెలుసుకుందాం. పుడమి భూమి, విత్తులు విత్తనాలు, మబ్బులు మేఘాలు, ఇరుగు పొరుగు చుట్టుప్రక్కల వాళ్ళు. తర్వాత వచనాలు: పంట పంటలు, నది నదులు, చినుకు చినుకులు. వ్యతిరేక పదాలు: నింగి నేల, వెలుగు చీకటి, వేడి చల్లన, ఉదయించుట అస్తమించుట. ఇప్పుడు మనం ఏమవుతుందో పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న: గేయాన్ని రాగంతో పాడండి. పిల్లలు, మీరు కూడా గేయాన్ని రాగంతో పాడడం నేర్చుకోండి. తర్వాత ప్రశ్న: ఈ పాఠంలో వేటిని గురించి చెప్పారు? ఈ పాఠంలో సూర్యుడు, గాలి, భూమి, ఇరుగు పొరుగు వారి గురించి చెప్పారు. తర్వాత ప్రశ్న: వానలు కురవకపోతే మనకు ఏమవుతుంది? వానలు కురవకపోతే పంటలు పండవు. త్రాగడానికి నీరు లేక మనం ఇబ్బంది పడతాము. సూర్యుడు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించి చెప్పండి. సూర్యుడు లేకపోతే ప్రపంచమంతా చీకటిగా మారి అనారోగ్యం పాలవుతాము. స్నేహితులు తోటివారు లేకపోతే ఎలా ఉంటుంది? స్నేహితులు తోటివారు లేకపోతే ప్రపంచ జ్ఞానం ఉండదు, ఏ సహాయము లభించదు. తర్వాత ప్రశ్న: ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని చెప్పండి. ఈ క్రింది వాక్యాలను చదవండి, గేయం చూసి సరిచేసి రాయండి. మనకి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాలు వరుస క్రమంలో రాయాలి. మనకి మొదటి లైను: ఎలా ఉంటుందో చెప్పండి. మబ్బులోనే దాగి ఉంటే, చినుకు నేల రాలకుండా ఏమవుతుందో చెప్పండి అని ఈ వాక్యాలు వరుస క్రమంలో లేకుండా ఇచ్చారు. ఇప్పుడు మనం వాటిని వరుస క్రమంలో రాద్దాం. మొదటి లైన్ ఏమవుతుంది? చినుకు నేల రాలకుండా, తర్వాత మబ్బులోనే దాగి ఉంటే, తర్వాత
ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఆ విధంగా దీన్ని ఈ ఇచ్చిన వాక్యాల్ని సరిచేసి రాయాలి. తర్వాత కింది పదాలు గేయంలో ఉన్నాయి. ఈ పదాలు వేటిని గురించి చెబుతున్నాయో చెప్పండి, రాయండి. ఉదాహరణకి మనకి ఉదయించకుంటే అనే పదం ఇచ్చారు. ఉదయించకుంటే అనే పదం ఎవరిని గురించి తెలియజేస్తుంది? సూర్యుని గురించి చెబుతుంది. అలాగే మిగిలిన పదాలు కూడా వేటికి సంబంధించినవి అయి ఉంటాయో మనం ఇక్కడ రాయాలి. పండకుంటే, పండకుంటే అనే మాట పంటల గురించి చెబుతుంది. తర్వాత అందకుంటే, అందకుంటే అనే మాట నీళ్ల గురించి చెబుతుంది. దాగి ఉంటే, దాగి ఉంటే అనేది మబ్బుల గురించి చెబుతుంది. తోడు లేకుంటే అనేది ఇరుగు పొరుగు గురించి చెబుతుంది. తర్వాత ప్రశ్న, ఇరుగు పొరుగు వారు తోటివారు తోడుండడం అవసరం. ఈ భావాన్ని తెలిపే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయి? ఆ వాక్యాలు రాయండి. ఇరుగు పొరుగు లేకుంటే, తోడు ఎవరు లేకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి అనే వాక్యాలు మనకి పాఠంలో చివరి పేరాలో ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. తర్వాత ఆలోచించి రాయండి. దానిలో మొదటి ప్రశ్న, ఇరుగు పొరుగు వారు తోడుండడం అవసరం ఎందుకు? ఇరుగు పొరుగు వారు తోడుండడం అవసరం ఎందుకంటే వాళ్ళు తోడు లేకపోతే మనకి ప్రపంచ జ్ఞానం ఉండదు, అలాగే ఏ సహాయం కూడా ఉండదు. తర్వాత ప్రశ్న, వానలు కురవడం, నదులు ప్రవహించడం చాలా అవసరం ఎందుకు? వానలు కురవకపోతే పంటలు పండవు, త్రాగడానికి నీరు లేక మనం ఇబ్బంది పడతాం. కాబట్టి వానలు కురవడం, నదులు ప్రవహించడం అనేది చాలా అవసరం. తర్వాత ప్రశ్న, గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. ఈ గేయంలో మనకి సూర్యుడు, గాలి, భూమి, నీరు, ఇరుగు పొరుగువారు ఇలా వీరందరి గురించి చెప్పబడింది. ఇవన్నీ కూడా చాలా అవసరమైనవి. ఇవి ఉంటేనే మనం జీవించగలుగుతాం. తర్వాత ప్రశ్న, గేయంలో మీకు ఏ ఏ వాక్యాలు బాగా నచ్చాయి, ఎందుకు? మీకు ఇష్టమైన వాక్యాలు గేయంలో ఏవే ఉన్నాయో అవన్నీ రాయండి. తర్వాత పదజాలంలో సూర్యుడు, గాలి, నీరు, భూమి ఇవన్నీ మనకు అవసరం. అట్లాగే ఇంకా చాలా మనకు అవసరమైనవి ఉన్నాయి, వాటిని రాయండి. ఉదాహరణ, ఇల్లు, బడి, బ్యాంకు ఇలా మనకి నిత్యావసరమైనవన్నీ కూడా రాయాలి. అవి కొన్ని మనం ఇక్కడ రాద్దాం. ఇరుగు పొరుగు, చెట్లు, దుస్తులు, రోడ్లు, కరెంటు, హాస్పిటల్, పోలీసు, పంటలు, బస్సు, స్నేహితులు, పుస్తకాలు, టీచరు ఇలా మీరు అక్కడ ఆలోచించి ఇంకా ఎక్కువ పదాలు కూడా రాయొచ్చు. తర్వాత ఈ కింది పదాలతో వాక్యాలు రాయండి. మనకి భూమి అని మధ్యలో సర్కిల్లో ఇచ్చి దాని నుంచి యారో మార్క్స్తో మనకి కొన్ని మాటలు ఇచ్చారు. వాటితో మనం వాక్యాలను తయారు చేయాలి. అంటే ప్రతి వాక్యంలోనూ భూమి అనేది ఖచ్చితంగా ఉంటుంది. భూమితో ఉపయోగించుకొని భూమి అనే మాటను ఉపయోగిస్తూ మిగిలిన మాటలన్నిటినీ కలుపుతూ వాక్యాన్ని తయారు చేయాలి. ఒక్కొక్క మాటతో ఒక్కొక్క వాక్యం వస్తుంది. ఉదాహరణ, భూమి మీద ఎన్నో చెట్లు ఉన్నాయి. ఈ విధంగా మిగిలిన వాక్యాల్ని కూడా తయారు చేయాలి. తర్వాత భూమి మీద ఎన్నో నదులు ఉన్నాయి. భూమి మీద ఎన్నో కొండలు ఉన్నాయి. భూమి మీద ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. భూమి మీద కోతులు ఉన్నాయి.
భూమి మీద మనుషులు ఉన్నారు. భూమి మీద పెద్ద సముద్రాలు ఉన్నాయి. భూమి మీద 3 వంతుల నీరు ఉంది. ఈ విధంగా మనం భూమి అనే మాటని మిగిలిన మాటలతో కలుపుతూ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వాక్యాన్ని రాసాం. తర్వాత సృజనాత్మకతలో కింది గేయ పాదాలను పొడిగించండి. ఇంకా గేయాన్ని పొడిగించమని మనకి కొన్ని పాదాలు ఇచ్చారు, వాటిని రాద్దాం. ఫస్ట్, చెట్లు మనతో మాట్లాడితే ఏమంటాయో తెలుసా మీకు? పూలు పండ్లు ఇచ్చేమమ్ము నరకొద్దని అంటాయి. నదులు మనతో మాట్లాడితే ఏమంటాయో తెలుసా మీకు? అందరి దాహం తీర్చేమాలో చెత్తను కలపొద్దంటాయి. తర్వాత, గాలి మనతో మాట్లాడితే అని అంతవరకు ఇచ్చి తర్వాత మనం వాటిని పూర్తి చేయాలి. ఇప్పుడు గాలి మాట్లాడితే ఎలా ఉంటుంది? గాలి మనతో మాట్లాడితే ఏమంటుందో తెలుసా మీకు? స్వచ్ఛమైన గాలిని ఇచ్చే మమ్ము కలుషితం చేయొద్దంటుంది. తర్వాత పాదం, జంతువులు మనతో మాట్లాడితే ఏమంటాయో తెలుసా మీకు? అందరి అవసరాలు తీర్చే మమ్ము చంపొద్దంటాయి. ఈ విధంగా ఆ పాదాలని మనం పూర్తి చేయాలి. తర్వాత ప్రశంసా ప్రాజెక్టు పనుల్లో గాలి, నీరు, చెట్లు, సూర్యుడు, భూమి ఇవన్నీ మనకు ఎందుకు అవసరం తెలుసుకుని చెప్పండి. వీటికి సంబంధించిన చిత్రాలు సేకరించండి. వాటిని గురించి రాయండి. తర్వాత భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలు స్పష్టంగా చదవండి. వీటిలో ఒత్తు ఉన్న అక్షరాలకు సర్కిల్ చుట్టండి అని ఇచ్చారు. ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇచ్చారు. అవి ఏమిటి? కప్ప, చక్కని చుక్క, పాలబుగ్గ, రచ్చబండ, పూల సజ్జ, కొత్త దుత్త, పాలపిట్ట, బుర్రమీసం, అమ్మ మాట, రొయ్యలు అనే పదాలు ఇచ్చారు. వీటిలో ఒత్తు ఉన్న అక్షరానికి మాత్రమే సర్కిల్ చుట్టాలి. అంటే కప్ప, కా ఒత్తు లేని అక్షరం, పాకి మటుకు ఒత్తు ఉంది కాబట్టి పా అనే అక్షరానికి సర్కిల్ చుట్టాలి. తర్వాత చక్కని చుక్క, ఇక్కడ కూడా ఒత్తు ఉన్న అక్షరం కా 2 చోట్ల ఉంది. ఆ 2 చోట్లకి కాకి సర్కిల్ చుట్టాలి. తర్వాత పాలబుగ్గ, గా ఒత్తు ఉన్న అక్షరం, దానికి చుట్టాలి. రచ్చబండ, చా ఒత్తుంది కాబట్టి చాకి చుట్టాలి. పూల సజ్జ, జాకి ఒత్తుంది కాబట్టి జాకి సర్కిల్ చుట్టాలి. కొత్త దుత్త, తా 2 చోట్ల ఉంది, 2 చోట్ల కూడా చుట్టాలి. పాలపిట్ట, టాకి సర్కిల్ చుట్టాలి. బుర్రమీసం, రాకి సర్కిల్ చుట్టాలి. అమ్మ మాట, మాకి ఒత్తుంది కాబట్టి మాకి సర్కిల్ చుట్టాలి. తర్వాత రొయ్యలు, యాకి ఒత్తుంది కాబట్టి అక్కడ కూడా సర్కిల్ చుట్టాలి. ఈ విధంగా ఈ పదాలలో ఒత్తు ఉన్న అక్షరాలన్నింటికి సర్కిల్ చుట్టాలి. తర్వాత ఈ అక్షరాలను స్పష్టంగా పలకండి. ప, ఖ, గ, చ, జ, థ, ద, ఠ, డ, ర, మ, య, ల, వ, స, బ. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు లేదా ద్విరుక్తాలు అంటారు. అంటే పా అనే అక్షరాన్ని హల్లు అంటాం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా హల్లులే. ఈ అక్షరాలన్నిటిని హల్లులు అంటారు. ఈ హల్లుకు అదే అక్షరం తాలూకు ఒత్తు వస్తే
అంటే పాకి పావత్తు మాత్రమే ఇవ్వడం, కాకి కావొత్తే ఇవ్వడం, గాకి గావత్తు. ఇలా ఏ అక్షరానికి సంబంధించి ఆ అక్షరం ఒత్తే కనుక ఇస్తే వాటిల్ని ద్విత్వాలు లేదా ద్విరుక్తాలు అంటారు. తర్వాత పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. మీకు తెలిసిన మరికొన్ని పదాలు రాయండి. ఈ పాఠాన్ని ఉపయోగించుకొని అందులో ఇంకా ఉన్న ద్విత్వాక్షర పదాల్ని రాయాలి. అవి మబ్బు, కుక్క, నాన్న, జిడ్డు, నక్క, చెట్టు, అమ్మ, కొమ్మ, ముగ్గు, పప్పు, బుజ్జి, ఉత్తరం, చెప్పు, చెక్క, కాళ్ళు, సబ్బు. ఈ విధంగా ద్విత్వాక్షర పదాలు ఇక్కడ రాయాలి. ఈ విధంగా మనం ఏమవుతుందో పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.